మహిళల మీద అత్యాచారం జరిగినప్పుడు స్పెషల్ కోర్టులు పెట్టి అది వేగంగా కోర్టులో కనుక సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేస్తే శిక్ష కఠినంగా పడుతుంది. అప్పుడు ఇంకోడు భయపడతాడు. ఎన్కౌంటర్ లాంటి అక్కర్లేదు. ఇప్పుడు కోల్కతాలో అట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏడాది అక్టోబర్లో 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి హత్యకు పాల్పడినటువంటి 19 ఏళ్ల వ్యక్తికి బెంగాల్లోని కోర్టు మరణశిక్ష విధించింది. నేరం చోటు చేసుకున్నటి నుంచి కేవలం 61 రోజుల్లోని విచారణ పూర్తవడం అన్నది ఇక్కడ రికార్డు. దక్షిణ 24 పరగనాల జిల్లా జయనగర్లో అక్టోబర్ 4 ట్యూషన్ నుంచి వస్తున్న 9 ఏళ్ల బాలికను ముస్తాకిన్ సర్దార్ నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె చంపేశాడు. అప్పటికే ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలు అత్యాచార ఘటనతో రాష్ట్రం అట్టుడిగిపోతుంటాం. దాంతో బాలిక అత్యాచార కేసులో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంతో నిందితుడిని కేవలం 2.5 గంటల్లోనే అరెస్ట్ చేశారు. అది ఇచ్చిన వివరాలతో బాలిక మృతదేహాన్ని అదే రోజు రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఆధారాలతో 25 రోజులు దర్యాప్తు పూర్తి చేసి బారూపూర్ ఫోక్సో కోర్టులో అక్టోబర్ 30 ఛార్జ్షీట్ వేశారు. కోర్టు విచారణ నవంబర్ 4 మొదలై 26 పూర్తయింది. మొత్తం 36 మంది సాక్షులు విచారించారు. దోషి ముస్తాకిన్ సర్దార్కి మరణశిక్ష విధిస్తూ శుక్రవారం జస్టిస్ సుబ్రతా చటర్జీ తీర్పిచ్చారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు అన్నటువంటిది ఇప్పుడు మమతా బెనర్జీ ఆ రోజు చెప్పింది, నేను చేస్తానని చెప్పి అది సక్సెస్ అయింది ఆవిడ.